ఈరోజు గత మొన్న నిన్న ఈరోజు సోషల్ మీడియాలో ఒకటి రెండు ఛానల్స్లో మహిళా అధికారుల మీద ఒక చెప్పలేని భాషలో రాయడం, అది కూడా నల్గొండ జిల్లా అధికారుల మీద అని చెప్పి ఆ జిల్లా మంత్రి మీద రాయడం, దాన్ని తీవ్రంగా ఖండించడమే కాదు, ఒక మహిళా అధికారులని ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళు తీసుకునే నిర్ణయం. నల్గొండలో నేను వచ్చిన తర్వాత 4 కలెక్టర్లు మారింది. ఆ కలెక్టర్ల పోస్టింగ్లో కానీ ముఖ్యమంత్రి గారు మా జిల్లానే కాదు ఏ జిల్లాలో కూడా ముఖ్యమంత్రి గారు ఆ జిల్లా మినిస్టర్లకు ఇన్ఫార్మ్ చేయరు, మాకు చెప్పి ట్రాన్స్ఫర్ చేయరు. రెండవ విషయం, ఒక ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే ఒక తపస్సులాగా ఎంతో కష్టపడి మేధావి అయితే తప్ప ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలు రావు. ఎమ్మెల్యే ఎంపీ అంటే ప్రజలలో ఉండి పోరాటం చేసి ప్రజల పక్షాన ఉండి ఒక పార్టీ సపోర్ట్తోనో అవసరం వస్తే ఇంకా బాగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కావచ్చు. కానీ అలాంటి ఐఏఎస్ ఐపీఎస్లని బాగా కష్టపడే వారిని ప్రజల కోసం 24 గంటలు ఐపీఎస్లకు కానీ ఐఏఎస్లకు కానీ సెలవులు ఉండవు. జిల్లా మొత్తం అన్ని డిపార్ట్మెంటు వాళ్ళే చూసుకోవాలి. వాళ్ళకు ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు రిటైర్మెంట్ అనేది ఉద్యోగస్తులకు తప్పదు. అది ప్రభుత్వం తీసుకునే చర్య. ఆ చర్యలో భాగంగా అక్కడ ట్రాన్స్ఫర్ జరిగి వేరే జిల్లాలో పోయి జాయిన్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఇండైరెక్ట్గా ఆ జిల్లా మంత్రి అని చెప్పి ఆఫీసర్ల మీద ఆ విధంగా అభాండాలు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మీడియా మిత్రులకు, అన్ని రకాల మీడియా మిత్రులకు నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు రాసే ప్రతి రాత, మీరు చెప్పే సైడ్కి వెళ్ళి చెప్పేది కానీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీకు కూడా భార్య పిల్లలు ఉంటారు, అక్కా చెల్లెలు ఉంటారు, దగ్గర బంధువులు ఉంటారు, మీ ఇంట్లో మహిళలు ఉంటారు. వాళ్ళను కూడా ఎవరైనా ఈ విధంగా మీ మీద అంటే మీరు ఎంత బాధపడతారో ఆలోచించుకోవాలి. మీ సరే ఆ ఛానల్ ఎక్కువ రేటింగ్ పెరగాలనో, యూట్యూబ్ ఛానల్ అయితే లైక్స్ రావాలనో కాంపిటీషన్లో పడి ఆ మహిళా ఆఫీసర్లని మానసికంగా ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని చెప్పి అది స్టేట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ మీరందరూ కూడా దానికి ఒకసారి మీరు గుండె మీద చేసుకొని ఆలోచించుకోవాలి. రేపు మీకు ఈ పరిస్థితి ఎదురైతే ఏ విధంగా ఉంటుంది? రాజకీయ నాయకులు అంటారా, ముఖ్యమంత్రి మీద కూడా వచ్చినాయి సోషల్ మీడియాలో, కొన్ని నా మీద వచ్చినాయి, నిన్న కొన్ని ఇంకో మంత్రి మీద కూడా వచ్చినాయి. సరే రాజకీయాలలో విమర్శలు ఉంటాయి, ప్రశంసలు ఉంటాయి, మేము తట్టుకుంటాం. కానీ మీరు 24 గంటలు ఐఏఎస్ ఎంపీ కంటే మీ చూడండి ఎన్ని ఏళ్ళ మీద చెప్పవచ్చు, వేల మీద ఉంటారు. 140 కోట్ల మంది ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏ విధంగా ఆలోచించుకోవాలి, ఎట్లా బతకాలి మీరు? అంటే సమాజంలో మీకు ఏ ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ కానీ సోషల్ మీడియా కానీ మేము గౌరవిస్తాం, కానీ మీకు ఎంతో బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను నిర్వర్తించడంలో మీరు కరెక్ట్గా ఉండాలనే నా విజ్ఞప్తి. మీరని వాళ్ళని మానసిక విధంగా ఇబ్బందులు పెట్టి మీకు వ్యక్తిగతంగా ఏమైనా చెప్పాలంటే మీకు డైరెక్ట్గా వచ్చి చెప్పొచ్చు.
మీ ఇది తప్పు ఇది కరెక్ట్ అని కూడా మీరు చెప్పవచ్చు. కానీ మీ సోషల్ మీడియా ఛానల్ పెట్టి అందుకనే మీ సోషల్ మీడియా వాళ్ళని కూడా విమర్శిస్తలేము. మీరే ఆలోచించుకోవాలి. మీకు రేపు ఈ పరిస్థితి అయితే ఏదో విధంగా మీరేమైనా చేసినా చేయకుండా మీ మీద కోపం ఉన్నా లేదని పెట్టుకోవచ్చు. దీనికి లిమిట్ లేదు కదా, దీనికి ఏం మీద అబ్జెక్షన్ లేదు కదా. దీనికి పెట్టుకుంటే అప్పుడు మీరు ఎట్లా ఉంటారు? ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ పరిస్థితిలో ఉంటే మీ పరిస్థితి ఏంది? మీ ఇంట్లో పరిస్థితి ఏంది? మీ బంధువుల పరిస్థితి ఏంది? నిజంగా ఎందుకంటే ఒక మహిళా ఆఫీసర్లు అంటే వాళ్ళు ఉద్యోగాలు చేయడమే తప్ప ట్రాన్స్ఫర్లు వాళ్ళు చేస్తుంటారు. గవర్నమెంట్ వాళ్ళ ఇష్టం ఉన్నట్టు ఎక్కడ ఎప్పుడు చేయాలి అడ్మినిస్ట్రేషన్ ముఖ్యమంత్రి గారు అది. అరే గౌరవ ముఖ్యమంత్రి ప్రజల కోసం 24 గంటలు పనిచేసే ముఖ్యమంత్రి ఒక్కరోజు రెస్ట్ తీసుకోకుండా ఆయన మీద కూడా ఆ మధ్యలో సోషల్ మీడియాలో ఒకటి చూసిన సీఎంఓ మహిళది ఒకటి, అంతకంటే ముందు ఇంకా ఘోరమైన వీడియో చూసినాం. సీఎం గారిది అసలు నమ్మడం కాదు, ఎవరు నమ్మరు. సీఎం గారు అదేసి ప్లస్ మళ్ళీ సీఎంఓను మహిళ అని మనం ఓడేసి ఇవన్నీ అది సీఎంఓ గారిది. సీఎం గారిది ఫస్ట్ వచ్చింది చూసినా కానీ సెకండ్ వచ్చింది చూడలే, ఎవరో చెప్పింది. రెండోది మన ఇన్ఛార్జ్ మినిస్టర్ మొదటిసారి ఎమ్మెల్యే అని చెప్పి నిలమానం మళ్ళలేదు. నేను చెప్పేది ఒకటి ఏంటంటే మా మీద వేసుకోండి, ఒకసారి మా మీద వేయండి, కొన్ని రోజులు బాధపడతాం. మాకు కూడా భార్య పిల్లలు వాళ్ళు కూడా బాధపడతారు, మా బంధువులు బాధపడతారు, మా కార్యకర్తలు బాధపడతారు. కానీ ఆఫీసర్లు మహిళా ఐఏఎస్ ఆఫీసర్లు చూడకుండా అసలు ఎక్కడ పోతుంది అర్థమవుతలేదు నాకేది. లేదు నా మీద కాదు, బాగా సీఎం మీద నువ్వు వేసినావు, నువ్వు కాదు. సీఎం గారు పోతున్నట్టు బండి నడుపుతున్నాడు, ఒక ఫోటో వేసి పెట్టిన ఐటమ్ సీఎం వల్ల మహిళా ఆఫీసర్ మొత్తం. ఎప్పుడో సీఎం చూసిన మహిళా ఆఫీసర్ సీఎం గారు ఎప్పుడన్నా ఆఫీసర్ మీరు చూసినా ఏం ఐటమ్ అది? నేను మొదటిసారి ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ మినిస్టర్ అని, ఇప్పుడేమో నల్గొండ మినిస్టర్, చంద్రబాబు మినిస్టర్ అని ఇవన్నీ మీరు చూసినా? మీరు దీనికి దానికి అదే ఎవరు అనుకుంటే మీరు వేస్తున్నారు. అది కాదు, దానికి పొద్దు ఉదయమే డీజీపీ గారితో క్లియర్ కట్గా మీరు పోలీస్ పరంగా రిపోర్ట్ చేయాలని గంట సేపు శివధర్ రెడ్డి గారితో డిస్కస్ చేయడం జరిగింది. మీరు సమగ్ర విచారణ చేయాలని చెప్పి వారు గంట సేపు వారితో చర్చించడం జరిగింది. వారికి కూడా అప్పటికే రిపోర్ట్ ఉన్నది, ఆల్రెడీ మా దగ్గర రిపోర్ట్ ఉన్నది. మళ్ళా కూడా డీటెయిల్గా ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మా అసోసియేషన్ తరపుకెళ్ళి కూడా లెటర్ పంపించిందని చెప్పి మళ్ళీ ఇంతకుముందు కూడా మళ్ళా అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్ గారు వాళ్ళు కూడా మాట్లాడిండ్రు. వాళ్ళ అసోసియేషన్ తరపుకెళ్ళి కూడా వచ్చింది, అది ఎంక్వైరీ చేసుకుంటారు. డీజీపీ గారు గడిచిన అతను మాట్లాడిండు, ఆయనకి ఎట్లా అడిషనల్ డీజీపీ అంత నేను మినిస్టర్ అయినట్టు ఒక కలెక్టర్ ఉండే కర్ణన్, ఆ తర్వాత మన హరిచంద్రన్ కలెక్టర్ వచ్చింది. తర్వాత ఎమ్మడే ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ పర్పస్ చేసి ఆ సీనియర్ ఆఫీసర్గా తీసుకొచ్చి మళ్ళీ హైదరాబాద్ పోస్టింగ్ ఇచ్చింది. ఆ తర్వాత ములుక్కెళ్ళి ఒక కలెక్టర్ వచ్చింది, ఆ తర్వాత చంద్రశేఖర్ వచ్చింది. ఎక్కడ కూడా కలెక్టర్ పోస్టింగ్ వచ్చి ఆర్డర్ అయ్యి ఆ కలెక్టర్ వచ్చి నన్ను కలిసిన దాకా నేను టీవీలో చూసిన తప్ప మాకు తెలియదు. నేను కాదు, మీరు 14 మంది 13 మంది మినిస్టర్లు